ఈరోజు మీ ముందుకొచ్చేసా సంతృప్తి అనే కథతో. పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. ఒకరోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి అని అడిగింది గాడిద. ఏం చెయ్యమంటావు మిత్రమా, మేము కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓస్ అంతేనా, నా పాకలో గూడు కట్టుకోండి, ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రుతుర్రుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసి గాడిద, నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అనుకుంది. ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. మీకు ఎంచక్కగా రెక్కలున్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే, నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద. ఈ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేము రోజూ నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గెద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణమూ భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు సంతృప్తిగా లేవు అంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకొని బాధపడిన గాడిద వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. చూశారు కదా పిల్లలు, మనకున్న దానితో సంతృప్తి చెందితే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. ఓకే పిల్లలు, బాయ్.